పోసానికి నెల 26 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. దీంతో గుంటూరు సబ్ జైలుకు పోసాన్ని తరలించారు పోలీసులు. 2 ఆపరేషన్లు అయ్యాయి, స్టంట్లు వేశారు. నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, తప్పు చేస్తే నరికేయండి, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, 2 రోజులు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం. పోసాని కృష్ణమురళి అన్న మాటలివి. ఆయన గుంటూరు శ్యామలానగర్లో ఉన్న జడ్జి నివాసంలో హాజరుపరిచారు పోలీసులు. పోసాని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పోసాని కృష్ణమురళిపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదన్నారు. అదే సమయంలో జడ్జి ముందు పోసాని కృష్ణమురళి బోరుమన్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగలేదని, బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ముందే లాయర్లతో చెప్పారు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతానికి జడ్జి ముందు వాదనలు ముగిశాయి, ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతకుముందు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి వైద్య పరీక్షలు చేయించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోసానిని పరామర్శించారు.